తల్లిపాలలో యురేనియం నిక్షేపాలు ఉండడం ఏంటండి బాబు, చాలా దారుణం. ఆ మాట వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ పాలు తాగిన పిల్లల పరిస్థితి, వాళ్ళని క్యాన్సర్ నుంచి ఎవరు కాపాడుతారు? అసలు బీహార్ జనమైతే అసలు ఆ అంశాలను తెలుసుకొని భయపడుతున్నారు. అసలు అక్కడ ఆ వాటర్తో పాటు తినే ఆహారంలో అక్కడ యురేనియం అవశేషాలు కనిపించడంతో తల్లులపై, చిన్నారి పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుందని అక్కడ ఒక 40 మంది తల్లుల శాంపిల్ తీసుకొని పరీక్షిస్తే ఆందోళనకరమైన రిజల్ట్ వచ్చింది. ఆ తల్లిపాలలో యురేనియం అవశేషాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనం చూసాం, ఇది ఎక్కడో బీహార్లో జరిగిన విషయం కదా అనుకుంటే సర్దుకుంటే సరిపోదు. ఎక్కడంటే మనం ఇటీవల తుర్కపాలెంలో చూసాం, చాలామంది కంటిన్యూగా జనం చనిపోతూ ఉండడం. ఎందుకు చనిపోతున్నారు అని అక్కడ ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ భూగర్భ జలాల్లో కూడా యురేనియం అవశేషాలు ఉండటం వల్లే చనిపోయారన్న అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అక్కడ ఎవరైతే పసిపిల్లలకు పాలిస్తున్న తల్లుల పరిస్థితి ఏంటి? అలాంటి ధైర్యం చేసి ఎవరన్నా పరీక్షిస్తే అసలు ఆ ఆలోచనే భయం వేస్తుంది, ఎలా ఉంటుందనేది. ఇక తెలంగాణకి గతంలో కృష్ణా వాటర్ని తీసుకొచ్చే క్రమంలో అప్పట్లో మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు ఓపెన్గా చెప్పారు, నాగార్జున సాగర్ సమీపంలో ఉన్న భూగర్భ జలాలలో యురేనియం ఆనవాళ్లు ఉన్నాయని. ఏదైతే రిజర్వాయర్ ఉందో దానిపైన యురేనియం నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. అక్కడ మైనింగ్ చేయడానికి కూడా ప్రయత్నాలు కూడా జరిగాయి. ప్రజలంతా అడ్డుకోవడంతో అది ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినప్పటికీ ఇప్పటికీ అక్కడ మళ్ళీ సర్వేల పేరుతో కొంతమంది అధికారులు తిరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ రిజర్వాయర్ పైన కనుక మైనింగ్ అక్కడ అలాంటి పనులు కనుక చేసినట్లయితే మొత్తం హైదరాబాద్ పరిస్థితి ఏంటి మనం చూస్తున్నాం కదా. బీహార్ పరిస్థితే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు యురేనియంకు సంబంధించి చాలా సీరియస్గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఈ బీహార్లో ఆ తల్లుల పరిస్థితి, ఆ సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అసలు తల్లిపాలలో యురేనియం అవశేషాలు ఉండటం ఏంటి? ఎందుకు ఈ డౌట్ వచ్చింది అంటే అక్కడ నీళ్లల్లోనో ఆహారంలోనో యురేనియం ఆనవాళ్ళు గుర్తించి ఉండాలి. పాలిచ్చే తల్లులపై ఏమైనా ప్రభావం ఉందా అని స్టడీ చేశారట. 40 మంది పాలిచ్చే తల్లుల పాలను శాంపిల్గా తీసుకుని విశ్లేషించారు. అన్ని నమూనాలలో యురేనియం U-238 ఉన్నట్లు తేలింది అని పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి ఫెడరల్ తెలంగాణతో చెప్పారు. ఈ తల్లుల పాలు తాగిన 70% మంది శిశువులకు క్యాన్సర్ ప్రమాదం ఉన్నప్పటికీ మొత్తం యురేనియం స్థాయి అనుమతించిన పరిమితుల కన్నా తక్కువ ఉంది అని ఈ అధ్యయనంలో ప్రధానంగా పాల్గొన్న ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన డాక్టర్ అశోక్ వర్మ తెలిపారు. The outcome of this study basically showed that when we analyze breast milk from 40 lactating mother and we found uranium-238 in all the samples. Although 70% of infants show potential non-carcinogenic health risk, the overall uranium level were below permissible limits, that is 30 microgram per liter as per the WHO, and are expected to have minimal actual health impact on both mothers and infants. The highest average contamination occurred in Khagadia district, which is 5.25 microgram per liter, and lowest contamination in the Nalanda district, 2.35 microgram per liter. ఈ అధ్యయనం 40 మంది పాలిచ్చే తల్లుల పాలను విశ్లేషించింది. అన్ని నమూనాలలో యురేనియం U-238 ఉన్నట్లు తేలింది. 70% మంది శిశువులు క్యాన్సర్ కారక ఆరోగ్య ప్రమాదాన్ని చూపించినప్పటికీ మొత్తం యురేనియం స్థాయి అనుమతించిన పరిమితుల కన్నా తక్కువగా ఉన్నాయని శర్మ చెప్తున్నారు. యురేనియం ఆనవాళ్లు ఉండటం అతి ప్రమాదకరం. సేఫ్ లెవెల్ అంటున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనాలు ఎక్కడా జరగలేదు. సేఫ్ లెవెల్ అనేది తల్లికి కావచ్చు, బేబీకి కాదు కదా. బేబీ రేడియేషన్తో క్యాన్సర్కు గురికాక తప్పదు అని దొంతి నరసింహారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
వాస్తవానికి అక్కడి స్థానిక ప్రజలు వాడుతున్న నీటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఉంది అని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎన్డిఎం సభ్యుడు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మాజీ గ్రూప్ డైరెక్టర్ అయిన అణుశాస్త్రవేత్త డాక్టర్ దీనేష్ కే అశ్వాల్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బీహార్ నుంచి వచ్చిన తల్లిపాల నమూనాలలో 5 ppb పార్ట్స్ పర్ బిలియన్ వరకు యురేనియం ఉన్నట్లు పాట్నా సోనీ మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ పరిశోధన కేంద్రం, లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బీహార్ జనరల్ సైంటిఫిక్ రిపోర్ట్లో ఈ అధ్యయన ఫలితాలని ప్రచురించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ యురేనియం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గుంటూరు జిల్లా తుర్కపాలెం పరిసరాల్లోని నీటి వనరుల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్టు తేలింది. ఈ నీటిలో యురేనియంతో పాటు ఈకోలీ బ్యాక్టీరియా కూడా ఉన్నట్టు గుర్తించారు. కృష్ణా జలాల్ని హైదరాబాద్కు తీసుకొస్తున్న నేపథ్యంలో సాగర్ సమీపంలోని భూగర్భ జలాల్లో యురేనియం ఆనవాళ్లు ఉన్నట్లు గతంలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు చెప్పారు. అయితే ఆ తర్వాత దానిపై మాట్లాడటానికి ఎవరూ ముందుకు రావడం లేదని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. గత కొంతకాలంగా పలువురు శాస్త్రవేత్తలు సాగర్లోని విజయ విహార్ అతిథి గృహంలో బస చేస్తూ సాగర్ రైట్ బ్యాంక్ సమీపంలో ఆంధ్ర వైపు 2 చాప్టర్లను పెట్టుకుని ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే వారు ఇతర ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నట్లు చెప్తూ వస్తున్నారు. ఇటీవల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో చాప్టర్ల ద్వారా సర్వే నిర్వహించారు. యూసీఐఎల్ అదే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఈ ప్రాంతంలో పర్యటిస్తుండటంతో అన్వేషణ కొనసాగుతున్నట్లు పర్యావరణవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుట్టల నుంచి వర్షపు నీరంతా నాగార్జునసాగర్ జలాశయంలో కలుస్తుంది. ఇక్కడ యురేనియం తీస్తే సాగునీరు కలుషితమై బీహార్ తల్లులు శిశువులకు పట్టిన గతే మన తెలుగు ప్రజలు కూడా పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.